శ్రీ అస్ట్రాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈ రోజు శుభదినం సూర్య ఉదయం, శనివారం దినం, ఆషాఢ మాసమయందు సప్తమి తిథి, నక్షత్రం రేవతి నక్షత్రం 12 గంటల వరకు ఉంటుంది. తర్వాత మనకు అశ్విని నక్షత్రం పెట్టగలుగుతుంది. అశ్విని నక్షత్రం రాస్యాధిపతి చంద్రుడు 6వ ఇంటిలో నుంచి 7వ ఇంటికి రావడం శుభకరం. చంద్రుడు మేషరాశికి వస్తే మొట్టమొదట తులారాశి వారికి అదృష్టం కలిసి వచ్చినట్లు చెప్పుకోవాలి. ఎందుకంటే కేంద్ర స్థానంలో చంద్రుడు రావడం చాలా శుభకరం. అది మొదటి స్థానం ప్రారంభం అవడానికి ఈ అశ్విని నక్షత్రంలో ఈ మేషరాశిలో చంద్రుడు ఉండడం. ఈరోజు కుటుంబంలో మంచి సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. చాలా రోజులుగా శుభ కార్యక్రమాలకి ఎక్కడన్నా వెళ్ళాలి, స్నేహితులు వాళ్ళ కుటుంబాలను కలుసుకోవాలని ఎన్నో రోజులుగా ఎదురు చూసిన కొన్ని విషయాలు ఈరోజు కలిసి రావడం, దాని ద్వారా మీకు కూడా సంతోషకరమైన ఈ నిమిషాలు అంటే క్షణాలని మీరు ఆనందించడానికి ఒక అవకాశం. అలాగే తల్లిగారు ఈరోజు మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా మార్గదర్శకమైన కొన్ని సూచనలు ఇవ్వగలుగుతారు. తనకున్న అధికారానికి, తనకున్న ఆస్తిపరమైన విషయాలు పిల్లలకు పంచిపెట్టడానికి ఈరోజు ఒక శుభదినంగా నిర్ణయించుకుంటారు. అందువల్ల తల్లిగారి ఆశీర్వాదం ఈ తులారాశికి సంపూర్ణంగా కలగడం, జస్టిస్ లాగా ఆమె నిర్ణయాల ద్వారా చాలామంది తల్లిగారి యొక్క వినయము, విధేయత, ఆమె పైన చూపిస్తున్న కరుణ, తల్లిగారికి వాళ్ళు చేసే సంపూర్ణ సహకారం, వందనం, ప్రతివందనం. అందువల్ల తల్లిగారిదే ఇక్కడ మెజారిటీ అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ తండ్రి గారు యొక్క పాత్ర కూడా బాగుంటుంది. తండ్రి గారి స్థిరాస్తులు విలువ రెట్టింపు సంఖ్యలో డబ్బులు పెరగడం, దాన్ని మన ఆర్థికంగా కొద్దిగా డబ్బుల పరమైన ఇబ్బందులు కలిగి ఉంటే దానిని మీరు అమ్ముకుని ఉన్న అప్పులను తీర్చుకోగలిగితే, ఉన్న వడ్డీకి సంబంధించిన డబ్బులని మీరు తీర్చుకోగలిగితే కుటుంబం అంతా ప్రశాంత వాతావరణం రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ స్థాయిలో స్థిరాస్తుల విలువ డబ్బు ఎక్కువగా పెరిగితే అమ్మదలిచిన వారు మాత్రం దాన్ని అమ్ముకొని దానికి రావాల్సిన డబ్బుని పొదుపు చేసుకొని మిగతాది అప్పుల భారాన్ని నివారించడానికి ఒక సదా అవకాశం ఈరోజు గ్రహాల్లో సూర్యగ్రహం, శుక్రగ్రహం కలయిక వల్ల మీకు మంచి జరగడానికి అవకాశం. అలాగే మనోబలం కోల్పోయి కొద్ది ఇబ్బందులు కలిగిన సంబంధించిన ఫ్యామిలీలు మొత్తం వాళ్ళకి ఈరోజు ఒక శుభకరమైన నూతన ఉత్సాహంతో ఇతరుల సహకారం ద్వారా వాళ్ళ కుటుంబము పైకి రావడానికి అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ తులారాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమి అనే ఒక విషయానికి వచ్చినప్పుడు, అష్టమంలో ఉన్న కుజగ్రహాధిపతి ఆరోగ్యపరమైన విషయాల్లో శస్త్రచికిత్సలు ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది. కంటి జబ్బుకు కానీ సంబంధించిన విషయాల్లో కానీ, కీళ్ళకు నొప్పులకి, అలాగే నరాలకు సంబంధించిన వ్యాధులు అధిక శాతం అందరికీ ఉన్నది. అందువల్ల చాలా జాగ్రత్త. ఆరోగ్య విషయాన్ని ఎక్కువగా విష ప్రయోగం లాగా తీసుకోకుండా, ఔషధం తీసుకొని వేసుకోకుండా సహకాలంలో సంప్రదించు డాక్టర్ల సలహాలు తీసుకోవడం కూడా మంచిది. ఇది 45 రోజులు కొనసాగుతుంది. అలాగే వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా, కుటుంబంలో ఉన్న సమస్యలు కానీ, బయట మనల్ని విమర్శించిన వ్యక్తులు కానీ, ఎవరన్నా మనల్ని ఉద్రేక కలిగించిన కొన్ని విషయాలు కానీ పెట్టుకొని వాహనాలు నడపకండి. జాగ్రత్తగా లేకపోతే గుంతల్లో ఇబ్బందులు పడి వాహనానికి ఇబ్బంది కలుగును, మీకు ఇబ్బంది కలుగును. అది దివ్య చక్ర వాహనమైనా కానీ లేదా 4 చక్రాల వాహనంలైనా మీకు ఇబ్బంది. అందువల్ల వాహనం పైన కూర్చున్న తర్వాత ఎటువంటి ఆలోచన తీసుకోకుండా జాగ్రత్తగా వెళ్ళాలి. లేదంటే
చాలా ఇబ్బందులు ఉంటాయి. ఈ ఎందుకంటే ఈ మౌ రాశి చక్రంలో గోచార ఫలితంలో గ్రహాలను గురించి మనం చెప్పుకోగలుగుతున్నాం, పరిహారాలు చేసుకుంటున్నాం, అన్నీ చేసుకున్నా కూడా ఈరోజు ఒక శాటిలైట్ ప్రకారంగానే ఈ కుజ, ఈ గురువు మనకు అష్టమంలో రావడం, అలాగే శని కేంద్రములో స్థానం 7వ ఇంటిని చూడడం మనల్ని ఆరోగ్య స్థితికి నెట్టడానికి ప్రయత్నిస్తారు. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. ఇది మీరు సూచనలు తీసుకోవలసింది. రెండవది, అప్పులు చేసిన వారు ఎదుటి వాళ్ళు మనల్ని విమర్శించినప్పుడు కానీ, లేదు వాళ్ళు డబ్బులుని కట్టమని చెప్పినప్పుడు కానీ కొంచెం సమాధానం చాలా జాగ్రత్తగా తీసుకోండి. లేదంటే కోర్టు కేసుల వరకు పోవడానికి అవకాశం. మన జాతక రాశి చక్రములో ఉన్న సమస్యల వల్లే ఇబ్బందులు వస్తాయి. అందువల్ల ఈ ఒక్క నెల మనం ఇవ్వకపోయినా రేపటి మరుసటి నెల అయినా మన జీవితంలో మార్పు కలబోతుంది. డబ్బులు కూడా రావడానికి అవకాశం ఉండడం వల్ల గట్టిగా మీరు వాళ్ళకి బదులు చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాగే భార్యాభర్తలుగా విడిపోయిన వారు ఒకరినొకరు విమర్శించుకోకుండా అత్తగారి పైన కానీ మామగారి పైన ఆవేశపరమైన మాటలను తగ్గించి పెద్దవాళ్లతో పరిష్కరించుకోవాలి అంటే వాళ్ళ తల్లిగారి ఇంటి దగ్గర కానీ క్షేమంగా అక్కడే ఉండడం, ప్రశాంత వాతావరణం, అంగారకుడు మార్పు తర్వాతే మీరు ప్రయత్నిస్తే మీ శ్రీమతి గారు మీ ఇంటికి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అంతవరకు ఇద్దరి మధ్యలో విభేదాలు ఉండడానికి అవకాశం. ఎందుకు ఇలా ఈ గోచార ఫలితంలో ఇంత ఇబ్బందికరమైన సంఘటనలు ఉన్నాయంటే ఇక్కడ గ్రహాలన్నీ కూడా చాలా ఇబ్బందికర స్థానంలో ఉండడం వల్లే ఇబ్బంది. అందువల్ల రాహుకేతువుల మధ్య అన్ని గ్రహాలు ఇమిడిపోతే ఒక శని గ్రహం మాత్రమే అంటే విడి భాగంలో ఉన్నారు. అంటే రాహు కేతువుల మధ్య ప్రతి గ్రహం లోపలికి మింగేసినట్లు వెళ్ళిపోయినది. మిగతా గ్రహాల్లో బయట మాత్రం ఒక శని గ్రహం మాత్రమే బయట అధికార స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అందువల్ల గోచార రీతిగా చాలా జాగ్రత్తలు ఉండాలి. ఐటీ రంగంలో ఉన్నవారు ప్రశాంతంగా ముందుకెళ్ళండి, విమర్శనలు చేయకండి, ఇతరుల సలహాలు తీసుకోండి, కుటుంబ బాధ్యతలని నెరవేర్చాలి. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. ఉన్న ఉద్యోగాన్ని మీరు రిజైన్ చేసినా మళ్ళా వస్తుంది. కానీ ఒకవేళ మీరు చేస్తున్న వృత్తిలో మాత్రం చాలా గజిబిజిగా ఉంటుంది. మనసు రీతిగా కొంచెం గందరగోళం ఉంటుంది. సరి చేసుకునేదానికి ఇంకా కొన్ని రోజులు పడుతుంది. అలాగే గవర్నమెంట్తో సంబంధించిన విషయాల్లో వారికి సంపూర్ణంగా ఇప్పుడు గ్రహాల రీతిగా కొన్ని మెరుగైన ఫలితాలు కనబడుతున్నా ఏదో ఒక ఇబ్బందులు మనల్ని కలిగించడానికి అవకాశాలు కూడా ఉండడం వల్ల జాగ్రత్తగా చేసుకోండి. అలాగే విద్యార్థులు కానీ వాళ్ళ పై చదువులకు కానీ ప్రయత్నిస్తూ విఫల్యం చెందిన వారు, అంటే వీసాకు వెళ్ళి అంటే మనం విదేశీయాలకు వెళ్ళేటప్పుడు మనకు రావాల్సిన అక్కడ కన్సల్టేషన్ రావలేక ఇబ్బందులు పడే వాళ్ళు కూడా గట్టిగా ప్రయత్నించే రోజు వచ్చేసింది. తర్వాత ఈ రోజు ప్రారంభమైన ఈ చంద్ర భగవానుడు తర్వాత మీకు మంచి జరగడానికి అవకాశం ఉంది. స్త్రీలకు ప్రత్యేకించి శుభకరం. శ్రీ అస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.